ఇవాళ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. భారీ వర్షాలు, వరదలు ఖమ్మం జిల్లాను ముంచెత్తాయి. ఖమ్మం నగరంలో 15 కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈ రోజు ఖమ్మం జిల్లాకు రానున్న శివరాజ్ సింగ్ చౌహాన్ మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. శివరాజ్ సింగ్తో పాటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. నేటి నుంచి గండ్లు పూడ్చే పనుల్లో ఆర్మీ పాల్గొంటుందన్నారు సీఎం చంద్రబాబు. 40 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బృందం బుడమేరు వాగుకు పడిన గండ్లు పూడ్చనుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంది ఆర్మీ బృందం. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు. జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కంట్రిక, అజిత్ సింగ్ నగర్ ను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి నారా లోకేష్. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ గేట్లను కూడా పరిశీలించారు. గేట్ల మరమ్మతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు శివరాజ్ సింగ్. రాష్ట్రంలో వరద పరిస్థితులపై చర్చించారు. సీఎం చంద్రబాబు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లారు. రైవేస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. పండు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును, కేసరపల్లి వంతెన వద్ద ప్రవాహాన్ని పరిశీలించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి మధురానగర్, దేవీనగర్, పసుపుతోట, సింగ్ నగర్లో పర్యటించారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ మధురానగర్ రైల్వే ట్రాక్ పై నుంచి వరద పరిస్థితిని చంద్రబాబు పరిశీలించారు. అదే సమయంలో ట్రాక్ పైకొచ్చింది రైలును చూసి అప్రమత్తమయ్యారు భద్రతా సిబ్బంది. వెంటనే సీఎం చంద్రబాబును రైల్వే ట్రాక్ అవతలి పక్కకు తీసుకువెళ్లిపోయారు. చంద్రబాబు రైలుకు మధ్య ఉన్న చిన్నిపాటి గ్యాప్ లో ఉండిపోయారు. రైలు వెళ్లిన తర్వాత బయటకొచ్చిన సీఎం చంద్రబాబు ఆ తర్వాత తన పర్యటనను కొనసాగించారు. ప్రకాశం బ్యారేజ్ పై ఫోకస్ పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. 15 లక్షల క్యూసెక్లు వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజ్ ని పటిష్టపరచాలన్నారు. కృష్ణానది కరకట్టలను మరింత బలపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ప్రకాశం బ్యారేజ్ ని మరింత పటిష్టపరుస్తున్నామన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చిస్తామన్నారు. నిపుణులతో కూడి మాట్లాడతామని అన్నారు శివరాజ్ సింగ్. ఇన్సూరెన్స్ కోసం వరద బాధితులు క్యూ కట్టారు. బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం కంపెనీల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల నుంచి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వరదల్లో పాడైన వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్లను 12 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. 1 డ్యామేజ్ పాలసీ తీసుకున్న వారికి వరదల్లో నష్టపరిహారం వస్తుందన్నారు కంపెనీ ప్రతినిధులు. దాదాపు 10,000కు పైగా వాహనదారులు ఇన్సూరెన్స్ కు దరఖాస్తు చేసుకోనున్నారు. ఇక వ్యాపారులకు జరిగిన నష్టానికి, స్టాక్స్ కి ఇన్సూరెన్స్ ను బట్టి పరిహారం వస్తుందంటున్నారు. సీఎం చంద్రబాబు బఫర్ జోన్లో ఉన్న ఇంట్లోనే ఉంటున్నారని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పక్కనే ఉన్న మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోకి నీరొస్తే చంద్రబాబు ఇంట్లోకి రాదా అని ప్రశ్నించారు ఆయన. ఒక ముఖ్యమంత్రి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉండొచ్చా అని నిలదీశారు. చంద్రబాబు ఇంట్లోకి నీరొచ్చిన తర్వాతే మేల్కొన్నారని, అంతకుముందు వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు అంబటి రాంబాబు. గోదావరి వరద ఉధృతిపై సమీక్ష నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ కలెక్టర్ కు ఫోన్ చేశారాయన. జిల్లాలో వరద పరిస్థితులపై ఆరా తీశారు. ఏలేరు కాలువకు ఏ మేరకు వరద ఉందో కలెక్టర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలిపారు జిల్లా కలెక్టర్. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మారుస్తాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ అని చెప్పారాయన. హైదరాబాద్లోని హెచ్ఏసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ గ్లోబల్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రేవంత్ రెడ్డి. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని,
నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్ రూపకల్పన జరుగుతోందని అన్నారు. ఆవిష్కరణల కోసం పారిశ్రామిక నిపుణులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,862 విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ను సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన టీచర్స్ డే ఉత్సవాల్లో ప్రసంగించిన భట్టి జీవో కాపీలను విడుదల చేశారు. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. ఆయన గుంటూరు జైలుకు తరలించారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిన్న ఉదయం నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. 2014 నుంచి తనను టీడీపీ వేధిస్తోందన్నారు నందిగం సురేష్. అందులో భాగంగానే ఇప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టారన్నారు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జై జగన్ అనే మాటను వదలబోనన్నారు నందిగం సురేష్. భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలనాపరమైన అనుమతులు తీసుకుని ఆన్లైన్లో టెండర్లు అప్డేట్ చేయాలని అధికారులకు సూచించారు. వరదల వల్ల జరిగిన నష్టంపై నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉత్తమ్. వరదలతో జరిగిన నష్టం అంచనాలు వెంటనే అందించాలని ఆదేశించారు. రెగ్యులేటరీ షట్టర్లు పనిచేస్తున్నాయా లేదా అన్నది పరిశీలించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒక దగ్గర రెగ్యులేటర్ జామ్ అయిందని, మరో చోట షట్టర్ ఎత్తుతూ ఉంటే తెగిపోయిందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. ఇకపై అలాంటి ఘటనలు జరిగితే సీఈలే బాధ్యత వహించాలన్నారు మంత్రి ఉత్తమ్. వరద బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బాధితులకు కనీసం అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయారని మండిపడ్డారాయన. తాము ఖమ్మం వెళ్తే దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు హరీష్. గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి వద్ద గోదావరి లంకల్లో ఉండే 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు భద్రాచలం దగ్గర కూడా గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో సింగూర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28 టీఎంసీల నీరుంది. తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాయుగుండం ముంచుకొస్తుందనే వార్త ఆందోళన కలిగించింది. అయితే ఏపీ, తెలంగాణలకు వాయుగుండం ముప్పు లేనట్టే అని తేల్చారు వాతావరణ నిపుణులు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. యాదాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం సరిహద్దులో జరిగిన కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా మావోయిస్టులు తారసపడ్డారన్నారు ఎస్పీ రోహిత్ రాజు. ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారని, అందులో 2 మహిళలు కూడా ఉన్నారన్నారు. ఈ కాల్పుల్లో 2 పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. తిరుమల నడకదారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. నడకదారి భక్తులకు నిత్యం 10,000 టోకెన్లు కేటాయించేలా ఏర్పాట్లు చేసింది. నిత్యం అలిపిరి నడక మార్గంలో 6,000, శ్రీవారి మెట్టు మార్గంలో 4,000 టోకెన్లు జారీ చేయనుంది. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో నిత్యం 3,000 టోకెన్లు అందిస్తోంది టీటీడీ. అయితే త్వరలోనే అలిపిరి మెట్టు మార్గంలో టోకెన్ల జారీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నీట్ ఎంబీబీఎస్ స్థానికతపై తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. తెలంగాణలో పర్మనెంట్ అడ్రస్ ఉన్న వారికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలో లోకల్గా ఉండి ఇతర రాష్ట్రాల్లో చదివి వచ్చిన వారిని నాన్ లోకల్గా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది హైకోర్టు. స్థానికులు, స్థానికేతరులను గుర్తించేందుకు నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 10న తీర్పు ఇవ్వనుంది. లిక్కర్ స్కామ్కు సంబంధించి సీబీఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఇప్పటికే లిక్కర్ ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. అయితే సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా సాగిస్తోంది బీజేపీ. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పార్టీ సీనియర్ నేతల సభ్యత్వాన్ని రెన్యువల్ చేశారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల పార్టీ సభ్యత్వాలను స్వయంగా రెన్యువల్ చేసిన నడ్డా వారికి పేపర్లనిచ్చారు. అగ్నిపథ్ స్కీమ్లో సంస్కరణలు చేస్తోంది కేంద్రం. అగ్నిపథ్ ప్రస్తుత నిబంధనల ప్రకారం అగ్నివీరులుగా విధులు నిర్వర్తిస్తున్న వారు 4 ఏళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. వారిలో 25% మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను పెంచే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 4 ఏళ్ల తర్వాత 50% మంది అగ్నివీరులను కొనసాగించాలని, వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచాలని సైన్యం సిఫార్సు చేసింది. జీతభత్యాల్లోనూ మార్పులు చేయొచ్చని తెలుస్తోంది. మార్పులపై ఆర్మీ ఇప్పటికే పలు ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించింది. సైన్యంలో అంతర్గతంగా సర్వేలను నిర్వహించి వీటిని రూపొందించింది. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి కీలక ఫోటోలు వైరల్ గా మారాయి. హత్యకు గురికావడానికి ముందు దాడి జరిగిన టైంలో ఫోటోలు తీసినట్టు తెలుస్తోంది. అప్పటికే నటుడు దర్శన్, అతడి అనుచరులు స్వామిని ఓ లారీ ఎదుట కూర్చోబెట్టి తీవ్రంగా కొట్టినట్లు అర్థమవుతోంది. రేణుకాస్వామి ఒంటిపై చొక్కా లేకుండా ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది. మరో ఫోటోలో అతడు పడిపోయి ఉండగా అతడి చేతిపై తీవ్రమైన గాయమున్నట్లు కనిపిస్తోంది. జస్టిస్ హేమ కమిటీలాగే తమకు ఒక కమిటీ కావాలని తెలుగు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా కన్నడ నటీనటులంతా సీఎం సిద్దరామయ్యను కలిసి కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగులోనూ ఓ కమిటీ రావాలని నటి సమంత ఇప్పటికే ఒక డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. పారిస్ పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. 8 రోజులు దాటేసరికి పతకాల పట్టికలో 16వ ప్లేస్లో ఉన్నారు మన ఆటగాళ్లు. నిన్న 8వ రోజు జూడోలో కపిల్ పార్మర్ భారత్కు రజతం అందించాడు. దీంతో భారత్కు ఇప్పటి వరకు మొత్తం 25 పతకాలు వచ్చినట్లయింది. ఇందులో 5 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 9 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్ భారత్ ఖాతాలో పడ్డాయి.